హాయ్ అండి. ఎగ్ దోశ తినాలనిపించింది. సో మనం దోశ బ్యాటర్ తీసుకొని సాల్ట్ వేసి దోశ పెనం పైన వేసేయాలి. తర్వాత 2 ఎగ్స్, డబల్ ఎగ్ దోశ అండి. 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో నేను ఏమేమి వేసానంటే ఎగ్స్ వేసాక దాన్ని కొంచెం అటు ఇటు అనుకోవాలి, బ్రేక్ చేసినట్టుగా. దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి అవన్నీ వేసి మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నట్టు చేసుకోవాలి పైన. తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆమ్లెట్ మంచిగా కుక్ అవుతుంది. దోశ కొంచెము రోస్ట్ అయినాకనే ఇది పైన ఎగ్స్ యాడ్ చేయాలి. లైట్గా పసుపు కూడా వేసాను, కలర్ బాగుంటుంది అని. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మీకు ఏ స్నాక్, ఏ కర్రీ ఏది కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేసి పెడతాను. టేస్టీ వేలో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దాన్ని టర్న్ చేసుకోవాలి దోశని. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఈ వేలో, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడితో. మళ్ళీ ఆయిల్ బ్యాక్ సైడ్ లైట్గా వేసుకోవాలి. మా ఛానల్లో ఆనియన్ రోటీ పచ్చడి చాలా వ్యూస్ వచ్చాయండి. ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ ఎగ్ దోశ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నేను పల్లి చట్నీ ఛానల్లో పెట్టాను, దానికి కూడా చాలా వ్యూస్ వచ్చాయి. మీరు ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఛానల్లో ఉండవండి నేను చెప్పే రెసిపీస్, ఓన్లీ నా ఛానల్లోనే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. బ్యాక్ సైడ్ మంచి కలర్లో వచ్చింది. దోశ బ్యాటర్ కూడా ఉంది నా ఛానల్లో, ట్రై చేయండి.